లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబుననగునాదౌ, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. తకిన జ్ఞానుడ ప్రభువా నీవు కరుణ చేయు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సూచనలు దేవుని వాక్యములోంచి మనకు వినిపించబడుతుండగా, ఆయన ప్రేరణ చేత లిఖించబడిన దేవుని పరిశుద్ధ లేఖనాల్లోంచి ఆయా భక్తుల జీవిత విశేషాలు, ఆయా సంఘటనలు దేవుడు స్వయంగా మనకు విశదపరుస్తుండగా, కేవలం బోరగా మాత్రమే మరి నిలబడి ఉన్నాను. కానీ మాట్లాడినది ఆయన లేఖనాలు, ఆయన విశదపరచాలి. ఎందుకంటే మానవ సంబంధమైన జ్ఞానముతో వాటిని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ లేఖనాల్లోంచి మనకు అవసరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆయన బోధిస్తుండగా ఆశతో, ఆసక్తితో ఆలకిద్దాం. దేవుని అనుసరించుటకు ఈ వాక్యము చాలా అవసరము, ఆవశ్యకం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక సందేశాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని, మేము అనుసరించవలసిన వాటి విషయంలో మాకు కావలసిన స్పష్టత అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం, 2-3 కూడా చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలందరూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేల్ పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్ష గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణను యాజకులు లేవీలు తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని యుద్ధ నుంచి కూడి వచ్చి నా ఇశ్రాయేలు సమాజులందరూ మందసము ముందర నిలబడి బలులు అర్పించారు. సో ఇక్కడ మనము ఈనాడు ధ్యానం చేయాలి అనుకున్న అంశం ఏంటంటే, ఈ ఆలయము నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత అందులోనికి ప్రవేశింపచేసే ఆ విధానాన్ని, ఆ కాలాన్ని, ఆ సమయాన్ని, ఆ డేట్ను నేను కొంత విశ్లేషించాలని భావిస్తున్నాను. ఇక్కడ రాయబడ్డ మాట చూస్తే, యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చుకున్నాడు. అనగా మందసమును తీసుకుని రావడానికి, అనగా అప్పటికి ముందుగా దేవుని మందిర నిర్మాణం పూర్తయింది. ఎప్పుడు పూర్తయింది? ఒకసారి వెనక్కి చూద్దాం. 6వ అధ్యాయం 38వ వచనంలో, 11వ సంవత్సరం అనగా సొలొమోను యొక్క 11th ఇయర్, బూలు అను 8వ మాసం, 8th మంత్, సొలొమోన్స్ 11th ఇయర్ 8th మంత్. మనకి ఇంకా స్పష్టత కావాలంటే, ఈ మందిర ప్రారంభం తన 4వ సంవత్సరంలో ప్రారంభించాడు, తన 11వ సంవత్సరంలో ముగించాడు. తన 4వ మాసం అన్నప్పుడు తన 4వ సంవత్సరం అన్నప్పుడు ఆ 4 నుంచి 11 సంవత్సరం అనగా 7 సంవత్సరాల కాలం పట్టింది. అందుకే 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను రాయబడింది. సో ఇంకా క్లియర్గా చెప్పాల్సింటే 11th ఇయర్ 8th మంత్ అంటే 7 సంవత్సరముల 6 మాసాలు. ఎందుకంటే 4వ సంవత్సరం 2వ మాసం ప్రారంభమైంది, 11వ సంవత్సరం 8వ మాసం ముగించాడు. అనగా 7 సంవత్సరముల 6 మాసములు ఆ ఆలయాన్ని పూర్తి చేశాడు. తన 11th ఇయర్ 8th మంత్.
మరి అది 11th year 8th monthలో ప్రారంభించిన ఆ ఆలయము అనగా ముగించిన ఆ ఆలయంలోనికి దేవుని నిబంధన మందసాన్ని అదే రీతిగా ప్రత్యక్ష గుడారాన్ని ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నారు. ఎప్పుడు తీసుకుని వస్తున్నారు అంటే 7వ మాసం ముందు అంటున్నాడు. 7వ మాసమున 8వ మాసమున పూర్తి అయింది. 7వ మాసమున వస్తు సామాగ్రి లోనికి వచ్చింది, అనగా పూర్తి కాకుండానే లోనికి తీసుకుని వచ్చారా. 8th month తన 11th year 8th month కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. 7th month లోనికి వచ్చాడు. సో ఇక్కడ కొంత మనకు ఆలయం పూర్తి కాకుండానే ఒక నెల ముందుగానే లోనికి తీసుకుని వచ్చారా అని భావించే అవకాశం ఉన్నాయి, కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే 11th year 8th monthలో భవనం నిర్మాణం అయింది, కానీ ఆ సెలబ్రేషన్ యొక్క ప్రిపరేషన్స్ కొరకు అందరినీ సమకూర్చుకుంటకు లోపల ఉండే ఆ ఉపకరణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పేర్చబట్టడానికి, అంతర్భాగాల అలంకరణకు మరికొంత సమయం పట్టింది. కాబట్టి ఈ 7th month అనేది ఫాలోయింగ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 7th month అనగా 11 మాసాలు ప్రిపరేషన్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఆహ్వానాలు పంపడం కానీ ఇవన్నీ కూడా డెడికేషన్ కొరకు సంబంధిత ఏర్పాట్ల కొరకు, అనగా 12th ఇయర్లో 7th monthలో ఈ డెడికేషన్ కార్యక్రమం ప్రారంభించబడింది. సో ఏమేమి తీసుకొని వచ్చారు అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, సియోను అను దావీదుపురంలోంచి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో ఉండు రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబ పెద్దలను తన యొద్దకు సమకూర్చాను. సో నిబంధన మందసాన్ని తీసుకుని రావడానికి సమకూర్చాడు. అది మాత్రమేనా అంటే, కాబట్టి ఇశ్రాయేలందరూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలంలో రాజైన సొలొమోనుతో కూడుకొని వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. దాంతోపాటుగా ప్రత్యక్ష గుడారమును, గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణను, యాజకులను, లేవీలను తీసుకుని రాగా ప్రత్యక్ష గుడారాన్ని కూడా తీసుకుని వచ్చారు. అది ఎక్కడుంది? మరి గిబియోన్లోని ఉన్నత స్థలంలో ఉంది. సో దావీదుపురములోంచి మందసాన్ని గిబియోను ఉన్నత స్థలములు అనగా సొలొమోను ఎక్కడైతే ఆ దేవుని దర్శనాన్ని పొందాడో, ఎక్కడైతే బలు అర్పించాడో, ఎక్కడైతే దేవుడు వరం ఇచ్చాడో ఆ ప్రదేశం నుంచి ప్రత్యక్ష గుడారాన్ని అదే రీతిగా అందులోని ఉపకరణాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ మనము కొంత విశ్లేషించవలసిన ఆ డేట్ విషయంలో, వై సొలొమన్ వెయిటెడ్ ఫర్ 11 more months అనగా ఇందాక నేను చెప్పిన రీతిగా ఆహ్వానాలు పంచిపెట్టడానికి లేకపోతే లోపల ఫినిషింగ్ ప్రోగ్రామ్స్ కొంత జరిగించడానికి నెక్స్ట్ ఇయర్ 7th month వరకు ఆగాడు అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. కానీ ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో గమనిస్తే 7th month ఈజ్ an important month for the Jewish people. 7వ మాసం. ఒకసారి లేవీ కాండం 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లేవీ కాండం 23వ అధ్యాయం 33-36 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. సో మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్ర సంబంధమైన సూచనలు
వారికి అనుగ్రహించబడిన 3 పండుగల్లో ఒక ప్రాముఖ్యమైన పండుగ 7వ నెలలో పర్ణశాలల పండుగ జరుపుకోవాలి. 7వ నెలలో అందులో జీవనోపాధి పని ఏది చేయకూడదు. మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్యాదరింగ్ అనగా అందరూ కూడుకునే ఒక సమయం. పర్ణశాలల పండుగ ఎందుకు అనే దానికి 39వ వచనం, అక్కడే 39వ వచనం చూడండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈతమట్లను, గొంజి చెట్లను, కాలువ యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరించవలను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరించవలను. నేను ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితిని అని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసించవలను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలను. నేను మీ దేవుడిని యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలమును తెలియచెప్పెను. 7th మంత్ పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ అంటున్నారు, ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్. సో ఇశ్రాయేల్ అందరూ కూడా మరి 7వ మాసమున 7 దినములు వారు గుడారాల్లో నివసించాలి అనేది ఒక సూచన. దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలులు వారు కనాన్లో ప్రవేశించి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత, చక్కని గృహాలు నిర్మించుకున్న తర్వాత గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గతాన్ని విస్మరించకూడదు. కాబట్టి ఈ స్వాస్థ్యాన్ని వారు పొందకముందు 40 సంవత్సరములు వారు గుడారాల్లో నివసించారు. 40 సంవత్సరాలు గుడారాలు ఉన్నాయి. ఇంకా వెనక్కి వెళ్తే వారు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు కూడా స్వాస్థ్యాలు, సొంత గృహాలు లేవు వారికి. కాబట్టి ఈ 40 years గుడారాల్లో నివసించారు. కాబట్టి వారు ఆ గుడారాలు నివసించిన ఆ నివాస కాలంలో పడిన శ్రమను, కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని నడిపించాడు. కాబట్టి తమ గృహాలు విడిచిపెట్టి ఆ 7వ మాసమున వారు బయటికి వెళ్ళి ఆ ఊరి వెలుపలికి వెళ్ళి ఆ గుడారంలో 7 దినములు నివసించాలి అన్నది మరి దేవుడు అనుగ్రహించిన ఒక సూచన. 7వ నెల 15వ దినం వరకు మీరు భూమి కంటను పూడ్చుకొని ఆ తర్వాత 7వ దినమున 7వ మాసంలో వారు ఊరి వెలుపలికి వెళ్ళాలి. ఎందుకు అన్నదానికి అక్కడ రాయబడ్డ మాట చాలా స్పష్టంగా రాయబడిందంటే 7వ నెలలో దాన్ని ఆచరించడం. నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసింపజేస్తారని ఈ జనులు ఎరుగునట్లుగా. దే షుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ద పాస్ట్. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ బిగినింగ్. కాబట్టి మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ పర్ణశాలల పండుగ 7వ మాసంలో, కాబట్టి ఆ 7వ మాసం అది పండుగ దినము, పర్ణశాలల పండుగ. మరి జనసమూహం అంతా కూడా సర్వ సమాజము కూడుకునే పండుగ. కాబట్టి ఆ మాసములో మరి దేవాలయ ప్రారంభోత్సవానికి మరి సొలొమోన్ డేట్ ఫిక్స్ చేశాడు. ఇంకా మనము లోతుగా విశ్లేషించవలసి వస్తే ఇశ్రాయేలు ప్రజలు గుడారాల్లో నివసించి ఆ గుడారాల్లోంచి గృహాల్లోనికి వచ్చారు. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు గుడారములో ఉండి వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించబడిన కనాను దేశంలో గృహాల్లోనికి ప్రవేశించారు. దానికి సూచనగా 7వ మాసం వారు పండుగ చేసుకోవాలి. మరి దేవుడు నివసించడానికి
మోషేకు ఆజ్ఞాపించిన ప్రత్యక్షపు గుడారము, ఆ ప్రత్యక్ష గుడారములో అనగా గుడారంలో ప్రజలు నివసించుంటే వారితో పాటుగా దేవుడు కూడా గుడారం నివసించాడు. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు కూడా గుడారంలో నివసించాడు. కాబట్టి గుడారాల్లోంచి వారు గృహాల్లోనికి షిఫ్ట్ అనే రీతిగా ఈ దేవాలయ ప్రారంభోత్సవం కూడా గుడారములో ఉన్న దేవుణ్ణి దేవుని గృహములోనికి షిఫ్ట్ చేయడం. దేవుని గృహములోనికి, ఆ యెరూషలేము దేవాలయము దేవుని గృహము. కాబట్టి గుడారంలో నివసిస్తున్న ప్రజలు ఏ రీతిగా కనాను స్వాస్థ్యంగా పొంది గృహాలు సంపాదించుకున్నారో అదే రీతిగా గుడారాల్లో నివసించిన దేవుడు గృహములోనికి తన కొరకు ఒక గృహము నిర్మించబడగా ఆ గృహములోనికి ప్రవేశించాడు. సో ఈ పోలిక థియాలజికల్గా మనం గమనిస్తే చాలా చక్కని పోలిక. అందుకని సోలమన్ వెయిటెడ్ ఫర్ 11 more months ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్. 7వ మాసం 8వ నెలలో మరి బిల్డింగ్ పూర్తయింది. 7వ సంవత్సరం 8వ నెలలో. మరి ఆ తర్వాత సంవత్సరంలో 7వ మాసములో మరి ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. సో ఈ ప్రతిష్ఠ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన దినం తమ పితరులను, ఆ పితరుల యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన పర్ణశాలల పండుగ. మన గతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ రీతిగా దేవుని ఆరాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాక్యం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. గుడారాల్లోంచి ప్రభా నీవు నీ గృహములోనికి ప్రవేశించావు. ఆ ప్రవేశించిన ఆ దినము ఇశ్రాయేలు జరుపుకునే పర్ణశాలల పండుగ. ఆ పర్ణశాలల పండుగ వారు గుడారాల్లో సంచరించారన్న వాస్తవాన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగ. మరి సోలమన్ ఆ డేట్ మరి నిర్ణయించి ఆ దిన మన ఆలయ ప్రతిష్ఠ జరిగించడం నిజంగా ఆశీర్వాదకరం, ఆనందకరం. మేము కూడా మా గత జీవిత ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించి గణపరచుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.